పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన చేశారు. ఈ సందర్భంగా సాలూరులోని రామా కాలనీలో 53 లక్షల వ్యయంతో నిర్మించే బ్లాక్ రిసోర్స్ సెంటర్కు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గౌరవ విద్యాశాఖ మార్చులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకి మంచి పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ మార్పుల్లో భాగంగా ఎక్కడ స్కూల్ లేకపోతే స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం, ఎంఈఓ ఆఫీసులు లేని దగ్గర ఆఫీసులు ఇవ్వటం, టీచర్లకి సురక్షితమైనటువంటి జీవనాన్ని కల్పించాలని గత ప్రభుత్వం లాగా లిక్కర్ షాపుల్లో కాపలాలు పెట్టడాలు, టాయిలెట్లు కలిగించడాలు ఇలాంటివేవి కాకుండా ఈరోజు విద్యా బోధన, పిల్లల తాలూకా సంరక్షణ మాత్రమే ఉపాధ్యాయులు చూసుకోవాలి అని ఒక మంచి నానుడితో ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని రంగాలని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ విద్యాశాఖలో వచ్చినటువంటి పెను మార్పులకి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు మన సాలూరులో 53 లక్షలతో ఎంఈఓ ఆఫీసులు కట్టుకోవడానికి, ఈ ఒక్క సాలూరులోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంఈఓ బిల్డింగ్స్ లేవో ప్రతి దగ్గర కట్టుకుంటూ ఈరోజు మన సాలూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా ఈ బిల్డింగ్స్ రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మనందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అంశం ఇది. ప్రతి మండలానికి 53 లక్షలతో ఈ బిల్డింగ్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కానీ, అలాగే పిల్లలకు నాణ్యమైనటువంటి బుక్స్ ఇవ్వడం కానీ, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకి నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం పెట్టడం కానీ, ఇలా అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. స్కూల్లో ఎక్కడైనా రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు చేసుకుంటూ వెళ్తున్నాం. స్కూల్లో ఎక్కడైతే ఆర్ఓ ప్లాంట్స్ లేవో, ఎక్కడ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే